వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. దేవి నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు ఏ అమ్మవారిని మనం కొలుచుకోవచ్చు, అలాగే వేదిక్ స్విచ్ వర్డ్స్ ని కూడా పరిచయం చేసి ఉన్నారు ఆల్రెడీ. మరి ఏ అమ్మవారికి సంబంధించిన వేదిక్ స్విచ్ వర్డ్ చదువుకోవాలి ఇత్యాది విషయాలు ఒక్కసారి మీద తప్పకుండా చెప్తాను. అమ్మవారిని కాత్యాయని అమ్మవారిగా మనం చూసుకుంటున్నాం. 4వ రోజు కాత్యాయని అమ్మవారు అని అంటేనే అసలు ఎవరికన్నా పెళ్ళిళ్ళు ఆగిపోయి అవ్వట్లేదు అని అనుకున్నాం. ఈ రోజుల్లో మరి రాహు ప్రభావం వల్ల, కుజుడు ప్రభావం వల్ల అసలు మనుషులలో మార్పు అనేది చాలా చూస్తున్నాం. అందులో ఆడవాళ్ళల్లో వచ్చిన డ్రాస్టిక్ చేంజ్ అయితే అసలు విపరీతమైన ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది అనమాట నాకు. అంటే ఏం లేదండి, నేను వదిలేయాలనుకుంటున్నాను, డివోర్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అదే సొల్యూషన్ లా భావిస్తే అదే. కాబట్టి అలాంటి ఆలోచనలు అనేవి రాకూడదు, అలాంటి పరిస్థితులు అనేవి మనకి రాకూడదు. ఇంట్లో అందరం సుఖము శాంతితో వర్ధిల్లాలి అనుకుంటే గనక కాత్యాయని అమ్మవారిని తప్పకుండా పూజించాలి. అంటే ఓన్లీ పెళ్ళైపోయినప్పుడు పెళ్ళవటం కోసమే కాదు, దాని తర్వాత సఖ్యత కోసం కూడా. ఇంకోటి మనలో కుజుడు ఏం చేస్తాడు తెలుసా, నువ్వేమన్నా చేయగలుగుతావు అనే భావాన్ని మనకి నింపుతాడు. మన జాతకంలో కుజుడు కొన్ని ప్లేసెస్లో స్ట్రాంగ్గా ఉంటాడు. అప్పుడు ఎవరి మాట వినను అనే లెవెల్లో ఉంటుంది మనదంతా కూడా. వీళ్ళందరూ చెప్పేవన్నీ వింటూ 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 వాళ్ళు అనుకున్నదే చేస్తాం. కానీ ఆ కుజుడు ప్రభావం వల్ల వాళ్ళు చెప్తున్నారు కదా విందామనే ఆలోచన ఉండదు అన్నమాట. పాజిటివ్ ట్రేడ్స్ ఏంటి కుజుడు అంటే ఏంటంటే చాలా యాక్టివ్గా ఉండడము, అలసట అనేది లేకుండా ఉండడము, స్పాంటేనియస్గా ఆలోచించడము, సొల్యూషన్స్ డిఫరెంట్గా తీసుకురావడము, ఇట్లాంటివన్నీ పాజిటివ్ ట్రేట్స్. నెగిటివ్ ఏంటంటే ఊరికే కోపం వచ్చేసేయడము, ఇలాంటివన్నీ నెగిటివ్ అనమాట. ప్రపంచంలో ప్రతి ఒక్కడికి నెగిటివ్ ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది కుజుడు, దాన్ని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇవాళ రేపు బాగా ఎక్కువైంది డల్నెస్ అనేది అనమాట. మనం ఎవరైనా మాట్లాడకపోతే బతిమాలుకుంటాం కదా, మాట్లాడని. ఇప్పుడు లేదు, నువ్వు ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటావు చూస్తాను కదా, ఏం పర్వాలేదు, నేను ఇంకా ఇట్లా ప్రశాంతంగా ఉన్నాను అనే లెవెల్ కూడా ఉంటుంది. దానికి మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది దిక్కుమాల ఫోన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాంతో ఉన్న అది పెద్ద స్నేహితురాలో లేకపోతే స్నేహితుడు అయిపోయింది కదా, ఎవడు అవసరం లేదు మనకి. రాహు ఇంపాక్ట్ కూడా ఉంటుంది కదా. కుజుడు బాగా ఇంపాక్ట్ చూపించాడు అనుకో, ఆ మనిషి మీద రాహు కూడా అంతే లెవెల్లో ఇంపాక్ట్ చూపిస్తాడు అనమాట. సో మాలిఫిక్ ఎఫెక్ట్స్ అన్ని కలిపితే జీవితం అంతా ఛిద్రమైపోతుంది అన్నట్టానికి ఇది ఒక ఉదాహరణగా చూపించవచ్చు. ఇవన్నీ పోతాయి కాత్యాయని దేవి చేసుకోవచ్చు. ఇంకొకటి కుజుడు వల్ల ఇంకో ప్రాబ్లం ఏంటో చెప్పనా, యాక్సిడెంట్స్. అనుకోకుండా ఇప్పుడు దాకా కూర్చున్న వాళ్ళం బయటకు వెళ్దాం అనిపిస్తుంది. కూరలు తెద్దామని అనుకున్నాం కానీ ఇంత నైట్ ఎందుకులే రేపు పొద్దున్న తెచ్చుకుందామని అనుకోలేదండి. జస్ట్ కూరలకి వెళ్ళి ఇంత పెద్దగా తగిలి యాక్సిడెంట్ అయిందని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటివన్నీ నెగిటివ్ ఎఫెక్ట్స్ మన ఇంట్లో ఉండకూడదు. మనం చక్కగా సుఖంగా ఉండాలి, అందరూ మనతో మంచిగా ఉండాలి, మనం కూడా అందరితోనూ మంచిగా ఉండాలి. అందులో రాస్తారు చూడు, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని అనుకుంటే కాత్యాయని అమ్మవారిని తప్పకుండా పూజించండి. ఆ ఎఫెక్ట్ అంటే కూడా చాలా బాగా పాజిటివ్గా మారడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎర్రటి పూలతో పూజించండి అమ్మవారిని తప్పకుండా. అట్లాగే ఎరుపు వర్ణంతో ఉన్నవి ఏం చెప్పాలి, మరి ఎలా పెట్టాలి నైవేద్యాలు అని అంటే గనక కొంచెం మిరియాల అన్నము, అంటే కాస్త ఘాట్ అనేది అనమాట, అల్లము మిరియాలు వేసిన కట్ పొంగలి అలాంటివి పెట్టాలన్నమాట అమ్మవారికి. లేదు అంటే గనక పులిహార కూడా చాలా ఇష్టం అమ్మవారికి. అలా చేసుకుంటే గనక అమ్మవారిని చాలా తొందరగా ప్రసన్నం చేసుకోవచ్చు కాత్యాయని అమ్మవారిని. 9 వారాలు వ్రతం చేసుకుని ఆ 9 వారాల్లో పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. సో మ్యారేజెస్ అవ్వకపోవడానికి కారణం కూడా కుజుడు ప్రభావం కూడా కనిపిస్తుంది మనకి. కాబట్టి కాత్యాయని అమ్మవారి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. ఈ ఒక్కరోజు పూజ చేసుకున్నా కూడా మీరు వ్రతం చేసుకుంటే ఎంత ఫలితం ఉంటుందో నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే కూడా అంతే ఫలితం ఉంటుంది అనమాట. రైట్. వ్రతం అయితే 7 వారాలు ఇలా చెప్తూ ఉంటారు, నవరాత్రుల్లో చేసేసుకోవచ్చు. అద్భుతంగా. రైట్ అక్క. అయితే ఈ దేవి నవరాత్రుల్లో లలితా సహస్రనామాన్ని ఖచ్చితంగా చదువుకోవాలి అని చెప్తున్నారు. చదువుకోలేని వాళ్ళ కోసం ద్వాత్రింశ నామాలు చదువుకోండి అని ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఈ వీడియోలో కూడా ఒకసారి అవి చదివి వినిపిస్తారా? తప్పకుండా పద్మిని. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్ములకు నమస్కరిస్తూ మనం దుర్గా అమ్మవారిది ద్వాత్రింశ నామాలు చదువుకుంటాం.
దుర్గా దుర్గార్తిశమని దుర్గా పద్మనివారిణి దుర్గమచ్ఛేదిని దుర్గసాధిని దుర్గనాశిని దుర్గతోద్ధారిణి దుర్గనిహంత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞానద దుర్గదైత్యలోకదవానల దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి దుర్గమార్గప్రద దుర్గమ విద్యా దుర్గమాశ్రిత దుర్గమజ్ఞాన సంస్థాన దుర్గమధ్యానవాసిని దుర్గమోహ దుర్గమగా దుర్గమార్థస్వరూపిణి దుర్గమాసురహంత్రి దుర్గమాయుధధారిణి దుర్గమాంగి దుర్గమాత దుర్గమ్యా దుర్గమేశ్వరి దుర్గభీమ దుర్గభామ దుర్గభా దుర్గధారిణి నామావళిమిమాం యస్తు దుర్గాయ మమ మానవః పఠేద్వత్సర్భయాన్ముక్తో భవిష్యతి న సంశయః శత్రుభిः పీడ్యమానో వా దుర్గబంధగతోऽపి వా ద్వాత్రింశన్నామ పాఠేనాముచ్యతే నాత్ర సంశయః ఇది శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి స్తోత్రం. చాలా అద్భుతంగా చదివి వినిపించారక, కృతజ్ఞతలు. అలాగే వేదిక్ స్విచ్ వర్డ్ రూపంలో కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి కాత్యాయని అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం ఏ స్విచ్ వర్డ్ని చదువుకోవచ్చు? కుజుడు విషయంలో అమ్మవారు మనకి హెల్ప్ చేయాలి అని అంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ కూడా మనకి బాగా ఉండాలి. అవునక్క. పిల్లలు పుట్టాలంటే కూడా కుజుడు అనుగ్రహం ఉండాలి మనకి. ఇల్లు కట్టుకోవాలంటే కుజుడు అనుగ్రహం ఉండాలి. అన్నిటికీ ఆయన అనుగ్రహం మాత్రం ఉండాలి కదా. డబ్బులు కూడా, అప్పులు తీరాలంటే అవునా కదా, అసలు అప్పులు అవ్వకుండా ఉండాలంటే. కాబట్టి మనం ఈసారి ఏం చెప్పుకోవాలంటే లలితం సుబ్రహ్మణ్యం చాలా బాగా పనిచేస్తుంది. అమ్మవారిని పిల్లవాడిని ఆయనకి ఎంత ఇష్టమో తల్లి అంటే. నాకు అనిపిస్తుంది అనమాట, వినాయకుడిని పూజిస్తే చాలా బాగా అమ్మవారు ప్రసన్నం అవుతారని చెప్పుకుంటాం కదా. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే కనుక ఆ శక్తి అనేది డిఫరెంట్గా ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. జ్ఞానము శక్తి కలగలిసిన రూపం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు గాయత్రి అమ్మవారు ఎంతో, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా అంతే. అలాగే తండ్రికి ఓంకారం చెప్పినంత అంతటి ఘనుడు అన్నా కాదా. అండ్ మోర్ ఓవర్ డిసిప్లిన్. నాన్న మరి అవపోసని బట్టి అంటాడు తండ్రిని కూడా. అవును, నీకు చెప్పాలంటే ఉత్తిగా చెప్పేస్తాను, నువ్వు అవపోసని బట్టి అంటాడు. అంటే ఏంటంటే ఎవరైనా సరే రూల్స్గా ఉండాలి, రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవ్వాలి మనకి అనుకుంటే కనుక. మీరు సనాతన ధర్మంలో ఏం చెప్పారో మీకు అది చెయ్యాలనిపిస్తుంది, కానీ నాకు చాలా ఈజీగా నేర్చుకోవాలనిపిస్తుంది అంటే ఆ జ్ఞానాన్ని ఇచ్చేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి లలితం సుబ్రహ్మణ్యం చదువుకోండి, తొందరగా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. అలా సాల్వ్ అయిపోవాలి. మన వాళ్ళందరూ కూడా చాలా సంతోషవంతమైనటువంటి జీవితాలని పొందాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక 5వ రోజు ఏ అమ్మవారిని పూజించుకోవచ్చు ఇత్యాది విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.